గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ హాసీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో రవి మే 14వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తదుపరి మేషంలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శని కూడా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మే నెలలో కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అయితే కుంభరాశి వారికి నెల గ్రహస్థితి రీత్యా గోచార రీత్యా చూసుకున్నట్లయితే అనుకూల వాతావరణం ఎక్కువగా కనపడుతోంది. అయితే వాహన సౌఖ్యం కానీ, కొత్త వాహనాలు కొనడం కానీ అమ్మడం కానీ, లేదా వాహన సౌఖ్యం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, ఇతర ప్రాంతాలు తిరగడం కానీ, ఇతర దేశాలు వెళ్ళడం కానీ, లేదా అనేక రకాల కొత్త కొత్త వ్యవహారాలు చేయడం కానీ చేసే అవకాశాలు, ముఖ్యంగా గృహయోగం కూడా కనపడుతుంది. అంటే ఇల్లు కట్టడం కానీ, కొనడం కానీ, దానికి సంబంధించి క్రయ విక్రయాలు జరపడం కానీ, అగ్రిమెంట్లు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందడం కానీ, ఇలాంటి అనేక కారణాల చేత గృహయోగం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. అలాగే ఆల్రెడీ గృహాలు కట్టాలనుకున్న వారికి బ్యాంకు లోన్లు కానీ, లేదా లోను మీద సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు పొందడం కానీ, ఇలాంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగం పోతుందేమో అని భయపడే వాళ్ళకి తిరిగి ఉద్యోగం నిలబడడం కానీ, ఉద్యోగం రాదేమో అని ఎదురు చూసే వాళ్ళకి ఉద్యోగాలు రావడం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం మాత్రమే కావాలనుకుని ప్రయత్నం చేసే వారికి అవకాశాలు రావడం కానీ, నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు కానీ, అలాగే ఉద్యోగపరంగా ఇంటర్వ్యూల్లో చక్కని ప్రతిభను కనపరచడం కానీ, తద్వారా మీరు అనుకున్న రీతిలో ఉద్యోగాలు సంపాదించుకోవడంతో పాటుగా విదేశాల్లో ఉండేవారు కూడా అక్కడ ఉద్యోగపరంగా ఇబ్బందులు పడే వారందరికీ ఈ నెలలో ఊరట, ఉద్యోగ అవకాశము, లేదా మీరు అనుకున్నంత అద్భుతమైన ఉద్యోగం రాకపోయినా కూడా మొత్తం మీద అయితే ఉద్యోగపరమైన పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కానీ, లేదా వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో ఉండే ఇబ్బందులు తొలగడం కానీ, లేదా రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కానీ ఇబ్బందులు తొలగి వివాహాలు అయ్యే అవకాశాలు, మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి. వాటికి సంబంధించి ఆటంకాలు కానీ, ప్రతిబంధకాలు కానీ పోవడం కానీ, లేదా తద్వారా మీ జీవితంలో మీరు అనుకున్న వ్యక్తులతో పెళ్లి చేసుకోవడం కోసం ప్రయత్నం చేసే ప్రయత్నాల్లో ఉండే అవకతవకలు పోయి, ఇబ్బందులు పోయి పెళ్ళి అయ్యే అవకాశాలు కానీ, దగ్గర సంబంధాలు ఏమైనా కుదుర్చుకుందాం అనుకునే వాళ్ళకి కుదుర్చుకోవడం కానీ, ఇలాంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత, విడిపోయిన భార్యాభర్తలు కలవడము, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడము, ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరగడము, శారీరక కోరికలు తీర్చుకోవడము, పరస్పర సహకారం చేసుకోవడము, అలాగే ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరగడము, విశ్వాసం పెరగడము, ప్రేమ వ్యవహారాలు ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా అపకారికి కూడా ఉపకారం చేసేటటువంటి నేర్పరితనం, తెలివితేటలు, సమయస్ఫూర్తి, అద్భుతమైనటువంటి చాకచక్యం మీకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది చెప్తే నమ్మకండి, ఆలోచించండి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. ఈ నెలలో ఎంటర్టైన్మెంట్కి బాగా ప్రాధాన్యత ఇవ్వడం, విందు వినోద విహారయాత్రలకు ప్రాధాన్యత ఇవ్వడం, తీర్థయాత్రలు చేయడం, విదేశీ యాత్రలు చేయడం బాగా కలిసి వస్తుంది. మీకు కుటుంబంతో అన్యోన్యంగా కాలం గడుపుతారు, సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు, చక్కని ఆహార నియమాలు పాటించి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు, సరదాగా సంతోషంగా కుటుంబంతో స్నేహితులతోటి కాలం గడుపుతారు, ప్రేమించిన వ్యక్తులతో కూడా కోరికలు తీర్చుకుంటారు. ఈ నెలలో ప్రేమ వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు లేదా స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. ఇతరుల ద్వారా మాత్రం మేలు పొందే అవకాశం ఎక్కువగా కనపడుతుంది మీకు. ముఖ్యంగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అద్భుతమైన అవకాశాలు రావడం, సక్సెస్ రావడం, ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ, లేదా వెబ్ సిరీస్ల ద్వారా కానీ, సీరియల్స్ ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ మంచి ఎదుగుదల, అలాగే కెరీర్ గ్రోత్ రావడం, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, ఆర్టిస్టులకి అందరికీ కూడా మంచి అవకాశాలు రావడం మాత్రం కలిసి వస్తుంది. చాలా శాతం అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామం పట్ల ఆసక్తి పెరిగే అవకాశం కనపడుతుంది. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించగలిగేటటువంటి గుండె ధైర్యం మీకు రాబోతోందని చెప్పచ్చు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వీసాలు మంజూరు అవుతాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని సమానంగా నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో ఆస్తి వివాదాలు పరిష్కరించుకునేటప్పుడు కానీ, వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే అనవసరమైన గొడవలు మాట పట్టింపులు కనపడుతున్నాయి. అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, వివాదాల విషయంలో కానీ, పరిష్కార విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి. నోరు జారడం కానీ, మాట జారడం కానీ పనికిరాదు. ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. అయితే విలువైన ఆస్తులు అంటే భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్యాక్టరీలు కట్టడం కానీ, ఇండస్ట్రీలు పెట్టడం కానీ, వ్యాపారాలు పెట్టడం కానీ బాగా అనుకూలించేలా కనపడుతుంది ఈ నెల. అలాగే పరస్పర సహకారం అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానీ, భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్యకి పరస్పర సహకారం కానీ, సపోర్ట్ కానీ, నమ్మకం కానీ పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు పెట్టేవారు కూడా వ్యాపారాలు అనుకూలిస్తాయి. కొత్తగా వ్యాపారం చేసేవారికి, ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్న కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా ఏదైనా అడిగితే కాదనకుండా సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు అనుకున్నటువంటి మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశాలు మీకు వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. అలాగే స్త్రీలకు ముఖ్యంగా పుట్టింటి నుంచి ఆభరణ యోగ్యత, వస్తు యోగ్యత, ధనప్రాప్తి కనపడుతుందని చెప్పచ్చు. లోహ యంత్ర ఇనుము పరిశ్రమలు కూడా స్వల్ప లాభాలు అయితే కనపడుతున్నాయి. గృహ నిర్మాణాలు బాగా కలిసి వస్తాయి. ఆగిపోయిన గృహ నిర్మాణాలు ఎదురుకు వెళతాయి. అలాగే స్త్రీ పురుష వ్యామోహ కోరికలన్నీ కూడా తీరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు కలుస్తారు, ఆనందంగా వాళ్ళతో కాలం గడుపుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని చాలా గొప్ప స్థాయికి అయితే వెళ్తారు, వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆగిపోయిన శుభకార్యాలు చేయబోవడం, అలాగే ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన సాఫల్యత కలగడం, అలాగే ట్రీట్మెంట్లు తీసుకుని వారికి కలిసి రావడంతో పాటుగా ఎక్కడైతే మీరు సమయస్ఫూర్తిగా మాట్లాడుతున్నారో అక్కడ మీరు ప్రతి విషయంలోనూ నగ్గుతారు. గతంలో ఉన్నటువంటి కోప, తాప, ఆవేశ, ఉద్రేకాలు, తప్పుడు నిర్ణయాలు ఇవన్నీ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు ఈ నెలలో మీకు పరిష్కారం అవుతాయి. దాంతోపాటుగా మానసిక ఆనందం కనపడుతోంది. మంచి వారితో స్నేహం చేయడం వల్ల మీలో మార్పు కనపడుతోంది. ఆధ్యాత్మిక చింతన, గురువుల దర్శనం, సత్కార్యక్రమాలు చేయడం, సత్పురుషుల యొక్క సాంగత్యం చేయడం, సత్సంగాల్లో పాల్గొనడం, మంచి ఇలాంటి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, ఇలా అనేక రకాల మార్పులు అయితే కనపడుతున్నాయి. దాంతోపాటుగా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం, రుణాలు తీర్చడం, అప్పుల బాధ నుంచి బయటపడడం, సంపాదన పెరిగే మార్గాలు అన్వేషించడం, వాటి కోసం ప్రయత్నం చేయడంతో పాటుగా పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు కట్టే అవకాశాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు వేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే పిల్లలకి మీకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అలాగే ఖాళీగా ఉండకుండా పార్ట్ టైం బిజినెస్లు చేయడం కానీ, పార్ట్ టైం జాబులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ప్రకృతిని అంటే బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు. ప్రకృతిలో తిరగడానికి ఎక్కువ ఇష్టపడతారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేయడంతో పాటుగా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి బాగా తపనపడతారని చెప్పచ్చు. అలాగే మీలో ఉండే టాలెంట్ను చక్కగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని కోరిక బాగా పడుతుంది. గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఎటువంటి సమస్య వచ్చినా సరే చాలా జాగ్రత్తగా వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా తెలివితేటలు బాగా పెరుగుతాయి. నూతన వస్తువులు తయారు చేయడం కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించినటువంటి వాటిలో ఆరితేరడం కానీ, కంప్యూటర్ కోర్సులు చేయడం కానీ, కొత్త కాలేజీలో సీట్లు సంపాదించడం కానీ, విదేశీ విద్య కోసం ప్రయత్నం చేయడం కానీ బాగా కలిసి వస్తుంది. విద్యార్థులు గతంతో పోల్చుకుంటే చదువు పట్ల ఆసక్తి, చదువు యొక్క విలువ బాగా తెలుస్తుంది. ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులందరూ కూడా ఇంటర్వ్యూలో విజయాలు, బదిలీల అవకాశాలు, స్థాన బదిలీలు, స్థాన చలనాలు, ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మంచి స్థాయిలోకి ఎదుగుదలలో కనపడుతున్నాయని చెప్పొచ్చు. స్త్రీలకి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, బంగారాభరణాలు కొనుగోలు చేయడం, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కరించుకోవడం, ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టడంతో పాటుగా మానసికపరమైన ఆనందం కనపడుతుంది. భర్తతో మీకు మధ్య సఖ్యత కనపడుతుంది. వ్యాపారస్తులందరూ వ్యాపారంలో గతంతో పోల్చుకుంటే ఈ నెలలో లాభాలు ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపార మార్పులు కనపడుతున్నాయి. కొత్త ట్రెండ్ని అర్థం చేసుకుని వ్యాపారాలు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. కాకపోతే ఈ నెలలో వచ్చే పెద్ద పెద్ద సమస్యలు ఏంటంటే కనుక శత్రువులు బాగా పెరుగుతారు. నరదిష్టి బాగా పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు బాగా పెరుగుతాయి. దుబారా ఖర్చులు బాగా పెరుగుతాయి. తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్ విషయాలు తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేయడం, లేదా నమ్మక ద్రోహాలు, మీడియాట్లను నమ్మి మోసపోవడాలు, చిన్న చిన్న అస్వస్థతలు గురయ్యే అవకాశాలు, ప్రమాదాలు లాంటివి, ఇలాంటి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావం వల్ల ఇబ్బందులు, ఇలాంటి సమస్యలు మాత్రం కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం. దాంతోపాటుగా మే 26వ తారీఖు మనకి సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి. అయితే ఆ వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించిన పూజా విధానం అంతా కూడా మీకు స్పష్టంగా వీడియో కింద తయారు చేసి, ఆ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది.
ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు సంకష్టార చతుర్థి వ్రతం ఎలా చేసుకోవాలో సుస్పష్టంగా వీడియో వస్తుంది. కాబట్టి చక్కగా ఆ రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి చక్కగా ఆ ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ ఫోన్లో మేము చేసేటటువంటి పూజా విధానం అంతా చూస్తూ మీ ఇంట్లో ఉండే గణపతికి ఒక అరగంట సేపు పూజ చేసుకోండి. చాలా సునాయాసం, చాలా బ్రహ్మాండం. అలా చేసుకోవడం వల్ల మీకు ఉండే గ్రహ దోషాలన్నీ తొలగి తొందరగా ఎదుగుతారు, సమస్యలన్నీ పోతాయి, సమస్త కోరికలు తీరుతాయి. అంత విశేషం సంకష్టార చతుర్థి వ్రతం. కాబట్టి ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే ఈ యొక్క వ్రతాన్ని 11 కానీ 21 నెలలు కానీ ఆచరించడం మంచిది, మీ ఓపిక. దాంతోపాటుగా ఇంకా గొప్ప వ్రతం ఏది అంటే కనుక సప్త శనివారాల వ్రతం. ఇది కూడా ప్రస్తుత కాలంలో విశేషంగా పనిచేస్తుంది. దానికి సంబంధించి పూజా విధానం కూడా వీడియోని మీకు తయారు చేసి అది కూడా మీకు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, లేదా పైన ఐకార్డులో ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకోవాలో వస్తుంది. చక్కగా పొద్దున్నే లేచి శనివారం నాడు చక్కగా వీడియోని ఎదురుగా పెట్టుకుని దేవుడి దగ్గర అది చూస్తూ మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి ఒక అరగంట సేపు పూజ చేసుకోండి. అది కూడా చాలా సునాయాసంగా చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 వ్రతాలు కూడా మీ జీవితాన్ని మార్చడంలో అనుమానం ఏం లేదు. మీ జీవితాలు మార్చే వ్రతాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాలు ఆచరించండి. ఈ సప్త శనివారాల వ్రతం 7 వారాలు చేయాలి, 7 శనివారాలు. కాబట్టి కంటిన్యూగా 7 శనివారాలు చేసినట్లయితే మీకు ఏ కోరికైనా నెరవేరుతుంది, ఏ సమస్య అయినా పోతుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా మీకు అందులోనే ఏళ్ళనాటి శని ఉంది, మీకు దాని ప్రభావం కూడా ఈ యొక్క సప్త శనివారాల వ్రతం చేయడంలో పూర్తిగా తొలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా సమస్త కార్యాలు దిగ్విజయం అవుతాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాల పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మీరు రాసుకుని మీ గోత్రనామాలతో ఈ యంత్రానికి పూజలు, జపాలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు, జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.